కొన్ని నెగిటివ్ కామెంట్స్ని అయితే అస్సలు తీసుకోలేకపోతున్నా. ఒకరిని అంటే మనకేమొస్తుందో నాకు అర్థం కాదు, ఇబ్బందిగా ఉంటుంది. నేను తీసుకోలేకపోతున్నా. ఈ మధ్య జిడ్డుగా ఫేస్ ఉంది, వచ్చే ప్రాబ్లం ఏంటి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు పైకి లెగిసి చూపిస్తాను. నేను ఉన్నంత వరకు ఈ వీడియోస్ ఎలానే రన్ అవుతాయి. గీర అని చాలామంది అన్నారు కదా, కొందరికి వీడియోస్ తీయడం మేము అంటే నచ్చదు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కనిపించకుండా కొన్ని వీడియోస్ తీస్తుంటాం మేము. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ని అయితే అస్సలు తీసుకోలేకపోతున్నాం. ఎందుకో తెలీదు. మేము ముందుకి వచ్చి మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. రియల్గా చెప్తున్నాను, ఒకప్పుడు నెగిటివ్ కామెంట్స్ని ఈజీగా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏం చేసినా జనాలకి నచ్చట్లేదు. దానికి రీజన్ ఏంటో మాకు తెలియదు కానీ, బట్ ఇంకొకటి లాంగ్ వీడియోస్ గురించి, షార్ట్ వీడియోస్ గురించి నేను ఒక చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. చెప్పే ముందు అసలు ఎందుకు అలా వస్తున్నాయో తెలియదు కానీ, ఒకరిని అంటే మనకేమొస్తుందో నాకు అర్థం కాదు. నేనేమైనా మీ లైఫ్లోకి వచ్చి ఒక మాటే అని అంటున్నాను. మీరు అనొచ్చు, బ్రో మీరు పట్టించుకోకండి అనొచ్చు, బట్ అవి కొంచెం తీసుకోలేకపోతున్నాను అనమాట. చాలా కష్టంగా ఉంది. బట్ వాళ్ళకి ఏంటనంటే, నేను వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఇలా ఉంది అలా ఉంది అని నేను ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయను, ఎవరిని ఏమన్నా. నాకు అవసరం లేదు ఒకరి లైఫ్ గురించి. ఎందుకనంటే నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. బట్ అది తట్టుకోలేని కొందరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారు, చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు అనమాట. కొందరు అంటారు, నీకున్న ఫాలోవర్స్కి ఎందుకు నీకు అంత ఇది అంటారు. కొందరు అంటే మరీ క్రిటిసైజ్ అనమాట. మరీ నువ్వు దేనికి ఇది కావురా అన్నట్టు బాగా ఇంకా ఏంటంటారు దాన్ని కిందకి లాగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. మాకు చాలా ఇబ్బందిగా ఉంది వీడియోస్ చేయడానికి కూడా. అండ్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ గురించి చెప్తాను కదా. షార్ట్ వీడియోస్ చేయడానికి రీజన్ వచ్చి, ఒక 1 year పాటు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే లాంగ్ వీడియోస్ సక్సెస్ అన్నది 5,000 వరకు వెళ్తుంది. ఓకే, 5,000 వరకు కొన్ని వీడియోస్ వెళ్తాయి, కొన్ని వీడియోస్ 2,000 3,000 దగ్గర ఆగిపోతున్నాయి. నాకు ఇన్స్టెంట్ గ్రోత్ ఏం కనిపించట్లేదు. బట్ ఏమైనా ఒకసారి ట్రై చేద్దామని షార్ట్ వీడియోస్లో దిగాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డిసడ్వాంటేజ్ ఏంటనంటే, ఛానల్ ఇంకా రేపొద్దున ఫ్యూచర్లో ఇంకా డౌన్ అయిపోవచ్చు. అలా అని సక్సెస్ అవ్వదని కాదు, 50-50 ఛాన్సులు అనమాట. ఇప్పుడు వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ రీచ్ అవ్వదు, ఎందుకనంటే నోటిఫికేషన్స్ వెళ్ళవన్నమాట. ఎందుకంటే 3 వీడియోలు పెట్టిన తర్వాత షార్ట్ వీడియోస్ మళ్ళీ లాంగ్ వీడియో నోటిఫికేషన్ వెళ్ళాలంటే అది ఇంపాసిబుల్. అండ్ అదనమాట మెయిన్ ప్రాబ్లం. ఇప్పటికి ఈ వీడియో కింద కూడా నెగిటివ్గా పెట్టే వాళ్ళు ఉంటారు. దాన్ని పక్కన పెడితే, నేను బాధపడితే సంతోషంగా ఉందాం అనుకునే వాళ్ళకి నేను నిజంగా బాధపడుతూనే ఉంటాను. మీ సంతోషాన్ని ఖచ్చితంగా కోరుకుంటాను నేను. అలా పెట్టేవాళ్ళు పెట్టుకునే ఉండండి. ఇంకా లైఫ్ లాంగ్ నెగిటివ్ కామెంట్లు పెట్టుకునే ఉంటారు మీరు. జీవితాంతం మీకు జీవితం అంతే ఉంటుంది అనమాట. నాలాంటి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తేడా లేకుండా అక్కడ కామెంట్ పెడితే మన సంతృప్తిగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ లైఫ్లో ఏమీ అచీవ్ చేయలేనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ పెట్టి ఆనందం పొందుతారనమాట. సో అది చాలా దీనిగా ఉంటుంది అనమాట, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను తీసుకోలేకపోతున్నా ఈ మధ్య. అసలు ప్రతి కామెంట్ నెగిటివ్ లాగే అనిపిస్తుంది నాకు. ప్రతి కామెంట్ని నెగిటివ్లా ఫీల్ అవుతున్నావు బ్రో నువ్వు అనొచ్చు మీరు. బట్ ఎందుకో పాత విషయాలకు వెళ్ళడము, పాత విషయాల గురించి అనడము, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఇది అది అని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఉంది. ఒకరిని అంటే మీకు ఏమొస్తుందో నాకు అర్థం కాదు. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మాతోనే? మా వీడియోస్ ఏమి మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను స్నానం చేయలేదు, ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జిడ్డుగా ఫేస్ ఉంది, వచ్చే ప్రాబ్లం ఏంటి? ఓకే, మీరు మా వీడియోస్ నచ్చట్లేదు, చూడట్లేదు, ఓకే, దాన్ని మేమేమన్నాము, అది మీ ఒపీనియన్. మా వీడియోస్ నచ్చే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, చూస్తారు. సపోర్ట్ చేయకపోయినా మేమేం చేయలేం. చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్కే దిక్కు మొక్కు లేదు. 2 లక్షలు 3 లక్షలు ఉన్న వాళ్ళకే 20,000 10,000 వ్యూస్ వస్తున్నాయి. మాలాంటి చిన్న క్రియేటర్స్ ఎదగడానికి చేసే ప్రయత్నంలో ఇదొక స్టేజ్ అనుకుంటాను నేను. అలాంటి వీడియోస్ ఆపే పొజిషన్ అయితే లేదు. ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఓకే, నేను సక్సెస్ అవ్వకపోవచ్చు, ఫెయిల్యూర్ అయిపోయాను, పెద్ద నష్టం లేదు. మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది.
నాకు ఎలానో ఒకలా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. మానిటైజేషన్ అవ్వని చాలా ఛానల్స్ చాలా బాధపడుతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్పులు లేవని నేను బాధపడుతుంటే ఒకటి కాల్ లేవని బాధపడతాడు. అలా ఉంటుంది అనమాట. మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండాలి. ఓకే, ఒక బ్రో కామెంట్ పెట్టాడు ఏమనంటే 800 వ్యూస్ కూడా 800 ఫాలోవర్స్కి నువ్వు ఎంత బిల్డప్ కొడుతున్నావు అని. 800 ఫాలోవర్స్ తెచ్చుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఒక వీడియో అప్లోడ్ చేసి చూడు, దానికి 1000 వ్యూస్ తెచ్చుకో. ఓకే, నువ్వు 800 వ్యూస్ తెచ్చుకో, చూద్దాం అది ఎంత కష్టం అన్నది. ఒక వీడియో కాదు, పెట్టే ప్రతి వీడియోకి. సో ఒక ఫాలోవర్ని తెచ్చుకోవాలంటే చాలా కష్టం. నాకు 800 ఫాలోవర్స్, వాళ్ళు నాకు చాలా గొప్ప. ఒక్క ఫాలోవర్ ఉన్న నాకు గొప్ప. నా వీడియోస్ ఏ రోజు అయితే ఇంకా అసలు ఎవడో చూడట్లేదు అన్న రోజు నేను ఆపేస్తాను వీడియోస్. అలా అని నా ప్రయత్నం అయితే నేను ఆపుకోను. 0 నుండి స్టార్ట్ అయ్యాను, 0 నుండి ఎండ్ అయినా సరే మళ్ళీ 0 నుండి అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్లో వచ్చాను. ఎవరో ఏదో చెప్తారని చెప్పి ఎవరో రేపొద్దున మా ఛానల్ పడిపోవచ్చు, ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ పడిపోవచ్చు. కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నెగిటివ్గా పెట్టే వాళ్ళకి హ్యాపీనెస్గా ఉంది అని అంటే పెడుతుండండి. ఇకపై నేను కామెంట్ కూడా హైడ్ చేయను, వాళ్ళని హైడ్లో ఉన్న వాళ్ళందరినీ తీసేస్తాను. మీరు ఎంత కామెంట్లు పెడితే అంత పైకి లేస్తాను నేను, ఖచ్చితంగా చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు పైకి లెగిసి చూపిస్తాను. ఆ రోజు వస్తుంది, ఈరోజు కాదు, ఏదో ఒక రోజు. సో 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. వీడియోలో ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఉన్నంత వరకు ఈ వీడియోస్ ఎలానే రన్ అవుతాయి అదనమాట. అదైతే నేను చెప్తున్నాను. మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి. సో దయచేసి మమ్మల్ని మాలా బ్రతకనివ్వండి. ఒక్కడిని అంటే ఏం రాదు. ఇంకా మేము డౌన్ అయిపోవాలి, ఇంకా మేము పతనం అయిపోవాలంటే ఇంకా పతనం అవ్వడానికి ఏం లేదు, 0లోనే ఉన్నాము ఆల్రెడీ. మా అయితే మాకు 500-600 వ్యూస్ వస్తున్నాయి. ఏ రోజైతే మేము లక్ష వ్యూస్ చూసి వచ్చేవాళ్ళం, మేము 1,50,000, 1,60,000 ఆ వ్యూస్ చూసి మా ఛానల్ డౌన్ అయింది. ఓకే, ఎప్పుడు మనిషి లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అలాంటి వీడియోస్ మీద ఇష్టం పోదు అనమాట. సో అదే చెప్తున్నాను, మమ్మల్ని మాలా బతకనివ్వండి. నెగిటివ్ కామెంట్స్ పెట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆనందపడుతున్నారంటే పెట్టండి. ఈరోజు నేను నార్మల్గా తీసుకుంటాను. ఈసారి ఎన్ని నెగిటివ్ కామెంట్ జస్ట్ స్మైల్ ఎమోజీ మాత్రం ఇస్తాను, మీరు ఎన్ని పెట్టుకోండి, ఓకేనా? సో అదనమాట. గీర అని చాలామంది అన్నారు కదా. సో అసలుకి నాకు పెద్దగా ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. ఎందుకనంటే మేము ఏదో వీడియోలు చేసుకుంటాం, జస్ట్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది మొక్కల్లో. అది మనం ఆడియన్స్కి ఇలానే చూపించాలి, ఇలానే చేయాలని మేము ఎప్పుడు పెట్టాం. మాకు వీడియో అప్పుడు తీయాలనిపిస్తే తీస్తాం వీడియో. మీ మీద మాకు శత్రుత్వం ఏం లేదు కదా. మిమ్మల్ని గీరగా చూపించడం మా ఫేసు ఏమొస్తుంది, ఏమీ రాదు. మేము ఫర్ సపోజ్ కొందరికి వీడియోస్ తీయడం మేము అంటే నచ్చదు అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కనిపించకుండా కొన్ని వీడియోస్ తీస్తుంటాం మేము. అలాంటప్పుడు ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఫేస్ అలా ఉండొచ్చేమో. బట్ మీరు దానిని అని ఇంకా మమ్మల్ని బాధపెట్టద్దు. మేము ఏ రోజు ఎవరి మీద గర్వం చూపించాం. డబ్బులు లేనప్పుడు ఒకేలా ఉన్నాం, ఇప్పుడేం లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. బట్ ఇప్పుడు కూడా అలానే ఉన్నాం. మా ఛానల్ ఏదో సక్సెస్ అయిపోతే మాకు లక్షలు వచ్చేస్తాయి అనుకొని చాలామంది బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఛానల్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఏం కాదు. సపోర్ట్ లేకపోయినా మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేసి మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ చేసి తీరుతాం. సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు అని ముందుకెళ్తాం. వీడియోస్ అయితే ఆపే ప్రసక్తే లేదు. అదనమాట ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.